First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి లైఫ్ అనగానే మన జీవితం అని అనుకుంటాం కదా, కాదే దానికి మరో అర్థం చెప్తూ కూడా మూవీ కూడా రాబోతుంది. అదే లవ్ యువర్ ఫాదర్ అంటూ. మరి ఆ మూవీ టీం ఇప్పుడు మనతో పడుతున్నారు. అందులో ఫాదర్గా యాక్ట్ చేసిన వాళ్ళు మనందరికీ బాగా తెలిసిన యాక్టర్ అనమాట. మరి ఇది అన్ని బోల్డ్ విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. ఫుల్ ఎనర్జీ మొత్తం మీ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మీ దగ్గర నుంచి వస్తున్నట్టుందా సార్? కానీ అక్కడి నుంచి వచ్చేసింది సార్. సో లైఫ్ మూవీ April 4th రిలీజ్ అయిపోతుంది. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? సో ఫస్ట్ సార్ మీతోనే మొదలెట్టాలి. యా, ఐఎమ్ క్వైట్ థ్రిల్డ్. టెన్షన్ ఉంది, ఎక్సైట్మెంట్, టెన్షన్ అన్నీ కలిసి ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత తెలుగులో ఒక సినిమా యాక్ట్ చేస్తున్నాను. తెలుగు ఇండస్ట్రీ ఈజ్ one of the most important industries in this country. Yeah. The amount of films that are being produced here, the kind of actors we have, అందరూనూ అంత గొప్ప టాలెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఈ ఇండస్ట్రీలో మనం ఒక సినిమా చేస్తున్నాం అంటే లైట్గా జర్క్ అనమాట. ఓకేనా, యాక్సెప్ట్ చేస్తారా అనేది ఆ ధైర్యం అంతా డైరెక్టర్దే. బట్ యా, క్వైట్ థ్రిల్డ్ అండ్ నర్వస్. అందుకేనా లోపల ఎలిమెంట్స్ కూడా మంచి థ్రిల్లింగ్ పెట్టారు సార్. మీరు నార్మల్గా సెట్ చేయలేదు. అదే సినిమాలోనే సార్. రియలీ దట్ టీజర్ చూసిన తర్వాత రియలీ వి ఫెల్ట్ సమ్వాట్ ఎక్సైటెడ్. డాడ్ స్టోరీ అనేటప్పటికీ ఏంటంటే ఏదైనా కానీ లాస్ట్లో సెంటిమెంటల్ ఉంటుందేమో అని ఆ కైండ్ ఆఫ్ అని ఎక్స్పెక్ట్ చేసాం ప్రీవియస్గా. కానీ అక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడికో క్రైమ్, థ్రిల్లింగ్ అండ్ వేరే ఆస్పెక్ట్స్, యాక్షన్ అన్నితో తీసుకొచ్చేసారు. ఏంటి సార్ పవన్ గారు ఏం ప్లాన్ చేశారు మా కోసం? మంచి కమర్షియల్ సినిమా. ఓకే, 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఆ ఎమోషన్ జర్నీ చేయిస్తుంది. ఆ లైఫ్ అని పేరు పెట్టినందుకు మన లైఫ్ జర్నీ మొత్తం ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ని మీరు కూడా అలా ఫీల్ అవుతారు. ఓకే, 100%. ఇందుకు స్కామ్ చేశారా? తండ్రి కొడుకులు చేశారా, చేయలేదా? అదే April 4th తెలుస్తుంది. April 4th April 4th తెలుస్తుంది. మార్నింగ్ షో 1 o'clock కల్లా తెలిసిపోతుంది. కానీ మనకు ముందుగానే తెలిసిపోతుంది సార్, ప్రీమియర్స్ పడతాయి కాబట్టి. యా, హర్ష బ్రో, యు ఆర్ లుకింగ్ వెరీ క్వైట్ ఇంప్రెసివ్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. తెగో డెబ్యూ ఎలా అనిపిస్తుంది? సేమ్ అండి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, అలానే చాలా టెన్షన్ కూడా ఉంది. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, సినిమా ఎంత బాగా ఓన్ చేసుకుంటారో అనే ఒక భయం కూడా ఉంది. ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి. సో యా, అంతేనా? అంతే, ఇంకేముంటే మంచి ఫాదర్ని పెట్టుకొని అక్కడ మీరు ఇంత డల్గా ఉంటే ఎట్లా? ఒక పాటతో అట్లా వస్తారనుకుంటే ఏంటిది? ఒక పాట అంటే సార్ పాడారు మరి. సార్ పాట అంటున్నారు, సినిమా గురించి ఎక్కడికి వెళ్ళినా పాట అంటున్నారు. సినిమా గురించి మాట్లాడదాం. సో సినిమాలో వచ్చేసరికి సార్తో చేయడం నేను కూడా చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. సో సార్ ఆ ర్యాపో అనేది ఇచ్చారు కాబట్టి అక్కడ ఫాదర్ అండ్ సన్ కెమిస్ట్రీ అక్కడ అలా ఉంది. సో లేకపోయింటే అది అలా వచ్చేది కాదు, లేకపోతే అసలు సినిమా కూడా అంత బాగా వచ్చేది కూడా కాదు. ఓకే, సో సార్ నాకు సార్ అని చెప్పడం కంటే నా ఫ్రెండ్ చాజ్, ఇందాక చాజ్ అన్నారు, చాజ్ బ్రో, చాజ్ బ్రో, బెస్ట్ ఫ్రెండ్ అని కూడా సాంగ్ పెట్టేశారు కాబట్టి చాజ్ బ్రో, చాజ్ బ్రో. యా. ఓకే, సో అంత ఫన్, మేము ఫన్గా చేసాం ఈ మూవీ. సో తప్పకుండా మీరు కూడా రేపు థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. అట్లానే ఫ్రెండ్స్ వచ్చేసరికి బండి అన్నారు, ఇంకా 2-3 ఉన్నారు. సో మూవీలో వచ్చేసరికి ఇంకా స్టూడెంట్స్ అన్నప్పుడు అల్లర్లు చేస్తూ ఉంటాం. మనం అల్లర్లు చేసి ఇంకా బంకులు, క్లాసులు, అమ్మాయిలు, లవ్ స్టోరీలు, లేకపోతే ప్రిన్సిపల్ దగ్గర ఇరుక్కోవడాలు, ఇవన్నీ ఉంటాయి, కామనే ఇంకా. సో మన యూత్కి ఏంటంటే ఆ ఎలిమెంట్స్ కూడా ఉండేటట్టు కొంచెం అలా అది కూడా ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు. సో అట్లా ఫాదర్తో ఇలా, స్టూడెంట్స్తో ఇలా, అడల్ట్ అంటే స్టూడెంట్స్ ఆర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లవ్ సాంగ్స్ ఎలాగో వెనకాల హీరోయిన్ చూసే ఉంటారు. హీరోయిన్తో అలా ఒక మెలోడీ. చూడలేదు బ్రో, మేము చూడలేదు బ్రో. చూడలేదా? ఇప్పుడు చూడండి, వెనకాలే ఉంది కదా. అంటే డైరెక్ట్ చూపిస్తారేమో అనుకున్నాను. డైరెక్ట్ కదా మరి. ఓకే, ఎస్. సో బండి బ్రో, మెయిన్గా దీనికైతే టీంతో వర్క్ చేస్తూ అలాగే ఒక ఫ్రెండ్ రోల్ చేయడం ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఏమో ఆడిషన్లో ఒక ఫ్రెండ్స్గా సెలెక్ట్ అయినా అన్నప్పుడు ఎగ్జైట్మెంట్ అనిపించింది. డియర్ కామ్రేడ్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, కానీ నాకు డైలాగ్ స్పేసింగ్ అంత రాలేదు.
ఇందులో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. చరణ్ సార్తో, రఘుబాబు గారితో, ప్రవీణ్ సార్తో, వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అది బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నాకంటూ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక సినిమా దొరికింది. ఓకే ఫైన్. యాక్చువల్లీ నేను సునీల్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చాను, కామెడియన్ అవుదామని చెప్పి కేమ్ టు ఇండస్ట్రీ. సో అలాంటి ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ మూవీ ద్వారా. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్న చూసినప్పుడు, కాపీ కూడా చూసినప్పుడు ఫెల్ వెరీ హ్యాపీ. ఓకే, అమ్మ నాన్న కొంచెం సంతోషపడతారు, మా ఫాదర్ కొంచెం ప్రౌడ్ ఫీల్ అవుతారు అని కూడా నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే ఫాదర్కి సంబంధించిన స్టోరీ కాబట్టి. ఓకే సార్, ఒక యాజ్ ఏ ఫాదర్గా చేసిన రోల్స్, సో బాలసుబ్రహ్మణ్యం గారు బోల్డ్ అనే మూవీస్ అనేది కూడా ఉన్నాయి. ఆ కెమిస్ట్రీ అయితే అది సూపర్ హిట్ అని కూడా అయిపోయింది. సో ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాను. అవుతుంది సార్, కానీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు, ఫస్ట్ మూవీ నుంచి అలాగే ఉంది. బట్ యాజ్ ఏ సింగర్గా కంటే యాక్టర్గా వీఆర్ వెయిటింగ్ టు సీ యూ ఇన్ ద మెనీ షేడ్స్. దీని గురించి మీరేమంటారు? గుడ్ లక్ టు యూ. గుడ్ లక్ టు అదేంటి సార్? మీకు అంత ధైర్యం ఉందంటే కాదనుకోవడానికి నేనేమని చెప్తాను చెప్పండి. బట్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీస్ దట్ ఐమ్ గెటింగ్. నిజంగా ఇది అందరికీ దొరికేది కాదు. ఇది నెపటిజం అనొచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి కాబట్టి ఈ అవకాశం దొరికింది అని. కానీ అక్కడ కూడా ప్రూవ్ చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాం మేమందరం కూడా. నాట్ ఓన్లీ మీ, ఎనీ ఒక గొప్ప ఫాదర్ సన్ అయినప్పుడు వాళ్ళు అందరూ దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్ సెల్వ్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ బీ రికగ్నైజ్డ్ టు అ సర్టన్ పాయింట్. సో ది ఎఫర్ట్ ఈస్ దేర్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఏదో నమ్మారు నా. హీ హ్యాడ్ అ బ్లైండ్ ఫెయిత్ ఆన్ మీ, చరణ్ చేయగలడు అని. అండ్ దానికి ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆల్సో. ఐ కెనాట్ డిసప్పాయింట్ హిమ్ ఫస్ట్. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నప్పుడు కొంచెం డెఫినెట్గా ఒక ప్రెషర్ అంటూ ఒకటి ఉంటుంది. బట్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ టు మనీషా ఆర్ట్స్ కానీ, అన్నప్రెడ్డి స్టూడియోస్ కానీ, వీళ్ళందరికీను. అండ్ ముఖ్యంగా పవన్కి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ ఈ క్యారెక్టర్ రాసేటప్పుడే చరణ్ అని డిసైడ్ అయినప్పుడు మై ఫేట్ ఈజ్ ఆల్సో రిటర్న్ అనమాట. అండ్ హీ కీప్స్ బ్లెస్సింగ్ మీ. ఎప్పుడు దీని తర్వాత మీరు బాగా బిజీ అయిపోతారు సార్, చూసుకోండి అంటూ ఉంటారు. ఆయన మాట ఫలించాలి. సార్ ఎందుకు సార్, అంటే గ్రే హెయిర్ వేపించారా లేకపోతే అలాగే ఉందా? నేను వేపించారు కదా. పుట్టుకతో గ్రే హెయిర్ అండి నాకు. సార్ నేను పుట్టిందే గ్రే హెయిర్తో. ఇంకేం చేయగలను చెప్పండి. ఇంకా నాన్న ఎప్పుడైనా డార్క్ హెయిర్తో మీరు చూసుంటారా? మీకు అసలు గుర్తుందా? ఐఎమ్ ఫారినర్. ఫారినర్ లేదండి, ఇట్స్ జస్ట్ బీయింగ్ లేజీ అంతే. ఇంకేం. ఇది కలర్ చేయాలంటే షేవ్ చేసుకోవాలి రోజు. నాకు మోస్ట్ ఇరిటేటింగ్ బిట్ ఏంటంటే ఈ ఫేస్ గ్రూమింగ్ అన్నది. ఇది మీరు ఇలా షేప్ అంతా చేసుకున్నారు చూసారు. మీకు ఆ టైం ఉంది, నాకు ఆ టైం లేదు. టైం ఉన్నా కూడా ఎవడు చేసుకుంటాడు ఇదంతా ఇంత అని అనమాట. అందుకని ఇది మ్యాచ్ చేసాం అనుకోండి, ఇది మ్యాచ్ అయిపోతుంది. సో యాక్టింగ్ ఆర్ సింగింగ్, విచ్ వన్ విల్ చూస్? సింగింగ్. ఓకే, ఎందుకు సార్ అలాగా? యాక్టింగ్లో కూడా అది ఎవరు చూడరు, ఒకే రూము, అన్ని లైట్లు ఆఫ్ చేసుకుని మైక్ ముందు మన ఇష్టం, మనం మటుకు పాడుతూ ఉంటాం. వెనక వాయిస్ మటుకు వినపడుతుంది. అలా కాదు, ఇలా కాదు, అలా అని మటుకు వినపడుతుంది. ఎవరు ఇక్కడ ఒక 20 మంది చూసేది లేదు. మనకు ఒక అయ్యో వాళ్ళు చూస్తున్నారని అలా మనం సిగ్గుపడ్డాము అట్లాంటివి ఏమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా పాట మా నాన్న నాకు నేర్పించారో లేకపోతే నాకు ఇచ్చారో, అది ఒకటి నేర్పించారు నాకు. ఆ జీన్స్లో ఉన్నది సింగింగ్ అన్నది. అది చేసుకుంటే హ్యాపీగా పోవచ్చు. కానీ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఛాలెంజెస్. అండ్ ఇట్లాంటి చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగులో ఒక సినిమా చేసిన, అది మంచి సినిమా చేసిన ఒక సంతృప్తి నాకు. ఐఎమ్ గుడ్. దీని తర్వాత చేయకపోయినా ఓకే, లైఫ్ అని ఒక సినిమా చేశాను, వెరీ గుడ్. ఆ క్యారెక్టర్ కిషోర్ అన్న ఒక క్యారెక్టర్ నా మెమరీలో నిలబడిపోతుంది. ఓకే. పవన్ గారు, యూజువల్గా ఫస్ట్ ఈ క్యారెక్టర్ రాసుకునేటప్పుడే చరణ్ గారిని దృష్టిలో పెట్టుకొని రాశాను అన్నారు. ఎందుకు ఫస్ట్ నుంచే చరణ్ గారిని అనుకున్నారు? యాక్చువల్గా తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీతో కథ స్టార్ట్ చేసాం. డైరెక్షన్ చేసిన తర్వాత హర్ష న్యూ డెబ్యూగా లాంచ్ అవుతున్నాడు. ఫాదర్ కూడా ఫ్రెష్గా ఉంటే కొత్త క్యారెక్టర్ ఎవరైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. మైండ్లో రన్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ రెగ్యులర్ పేర్లు చెప్తున్నారు, వింటున్నాను. బట్ ఏదైతే కథ రాస్తున్నానో రోజు టీవీలో పాడుతా తీగ వచ్చింది, బాలుగారి గిఫ్ట్.
అది హోస్ట్ చేస్తున్నారు చరణ్ గారు. సడన్గా ఏదో రాస్తూ చూస్తే ఆయన పిల్లలతో నవ్వటం, ఎంజాయ్, కిండల్గా చూడటం, ఒక్కోసారి ఇలా ఒక కళ్ళతో కొంచెం మ్యాజిక్లు చేస్తుంటారు దాంట్లో. ఆ కళ్ళ మ్యాజిక్లు చేసి భలే ఉన్నారైనా చరణ్ గారు అని చెప్పేసి ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేశాను. రకరకాల ఫొటోస్ ఉన్నాయి. అందులో ఈ గ్రే హెయిర్తో ఉన్న ఫోటో నాకు బాగా కనెక్ట్ అయింది. ఇమ్మీడియట్గా చరణ్ గారి మొత్తం ఒక 2 వీక్స్ ఆల్మోస్ట్ చరణ్ గారి వీడియోలో చూశాను. ఓకే. చూస్తే ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ ఉత్తేజ్ ప్రోగ్రామ్ జరిగింది, బాలు గారు వెళ్ళిపోయాక ఒక ప్రోగ్రామ్ ఉత్తేజ్ ఎమోషన్తో చేశారు. అప్పుడు దగ్గరుండి చరణ్ గారు ఆ ఎమోషన్ చదువుతున్నప్పుడు కెమెరాస్ అన్నీ చరణ్ గారి మీద ఫోకస్ అయ్యి ఉన్నాయి. ఆయన ఆ ఎమోషన్, రకరకాల భావాలు, ఇది పాడుతా తీయ వస్తే ఇక్కడ నవ్వుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, డ్యాన్స్లు వేస్తున్నాడు, ఏదో హొయిల్ చేస్తున్నారు, ఇక్కడ చూస్తేనే ఇంత ఎమోషన్. సో వీళ్ళలో ఒక మంచి యాక్టర్ ఉన్నారు, సో అప్రోచ్ అవుదాం అని చెప్పి ఇంకొంచెం ఆయన ఇంప్రెస్ చేయడం కోసం ఇంకొంచెం మనసు పెట్టి ఇక ఈయనే చరణ్, నా క్యారెక్టర్కి ఎవరయ్యా ఫాదర్ అంటే చరణ్ అని అలా డిసైడ్ చేసుకొని ఇంకా రాయటం మొదలెట్టాను. ఆ కిషోర్ అనే క్యారెక్టర్ ఇంకా బాగా చరణ్ గారు అయితేనే దీనికి యాప్ట్. ఆ స్టేజ్లో చరణ్ గారు ట్రై చేయడం కోసం రకరకాల విన్యాసాలు చేసి విన్యాసాలు అంటే ఎలాంటి విన్యాసాలు? అంటే నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను సార్, ఓకే, పలానా నా పేరు పవన్ అండి, లేదా నా కొంచెం పోర్ట్ఫోలియో ఉందిగా, కోడ్ ఎక్కడిగా వర్క్ చేస్తున్నాను, లాస్ట్ పుష్ప చేసి అంత ముందుకు వెళ్ళాడివని. కనీసం ఆయన పట్టించుకోలేదు. ఎవరో ఇదేదో సెల్ఫీ కోసం ఏదో తీయడానికి పెట్టుంటారు, ఇంటికి వచ్చి ప్రాంక్ చేస్తున్నాం, ఓకే, మేబీ అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత కీరవాణి గారి కంపోజర్, మన ఆర్కెస్ట్రా అరేంజర్ ఉన్నారు భాష, ఆయన ద్వారా నాకు చరణ్ గారిని పరిచయం చేయమంటే ఆయన కూడా పాపం పాటకే అనుకున్నాడు. లేదు నాకు యాక్టర్ మెయిన్ లీడ్ ఆయన, ఫాదర్ సబ్జెక్ట్ అంటే ఒక నిమిషం ఫ్రీజ్ అయిపోయాడు. మీరు మాట్లాడుతుంది కరెక్టేనా సార్, వన్స్ మాట్లాడిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఇబ్బంది అయిపోతుంది నాకంటే, లేదని చెప్పి అప్పుడు చరణ్ గారిని వెళ్ళి కలిసి అప్పుడు 2 months అమెరికా వెళ్తున్నారు ఆయన. సార్ పాపం అడ్వైస్ ఇచ్చారు, సార్ నా కోసం టైం వేస్ట్ చేసుకోకండి, ఏదో ప్రొడ్యూసర్ సెట్ అయ్యారు, నాకు ప్రొడ్యూసర్గా ఇవన్నీ తెలుసు, మీరు నా కోసం ప్రాజెక్ట్ డిలే చేసుకోకండి, మీకు ఏదైనా సెట్ అయితే హ్యాపీగా చేసుకోండి. లేదు సార్ మీకోసం వెయిట్ చేస్తున్నానని వెయిట్ చేసి 2 months తర్వాత ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో ఆయన కోసం వెయిటింగ్. ఈ 2 months నేను రన్ చూస్తూ ఇంకా ఆయన వీడియోస్ చూస్తూ ఇంకొంచెం డిజైన్ చేయటం మొదలెట్టాను, ఇంకొంచెం పక్కాగా వచ్చేలాగా. ఎప్పుడైతే చరణ్ గారు వచ్చారో, వస్తున్నారని తెలియని ఆయన అపాయింట్మెంట్ డేట్ తెలియని ఒక 10 రోజులు ఏ సీన్కి ఏ డైలాగులు చెప్పాలి, ఉన్న 70 సీన్లో మళ్ళీ షార్ట్ చేసి ఆ 1 hour 1.5 hour నేరేషన్ ఆయన ఇంప్రెస్ చేయాలి అని స్ట్రాంగ్గా ఫీల్ అయిపోయి బాగా యాక్ట్ చేసి చెప్పాను. వాట్స్ ద బెస్ట్ థింగ్ విత్ చరణ్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్స్కి వెళ్ళే ముందు చాలా అంటే డౌట్స్ ఉండేవి, సార్ ఎలా ఉంటారో, స్ట్రిక్ట్గా ఉంటారా, మనతో అసలు మాట్లాడతారా, మనతో మాట్లాడితే డిస్కషన్ అనేది అసలు ఉంటుందా అనేది ఉంది. బాలు సార్ గురించి తెలుసు, ఆయన అసలుకి ఎలా ఉంటారు జనాలతో, అందరూ అలానే ఉంటారా లేదా అని డౌట్ ఉండేది. ఫస్ట్ డే వెళ్ళాను, మాట్లాడాను, అంతా స్వీట్. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షాట్ దగ్గర నుంచి ఇక అంతే, ఇక అర్థమైపోయింది సార్ ఎలాంటి వాళ్ళని. ఓకే, స్వీట్, క్యూట్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా జోగియల్గా ఉంటారు. నాతో అని కాదు, సెట్లు ఎవరితో అన్నా అలానే మాట్లాడతారు ఆయన. సో ఆయనతో అన్నీ చెప్పుకోవచ్చు మనం, అంటే అంత మన ఫ్రెండ్కి మనం ఎలా చెప్పుకుంటామో అలా అన్నీ చెప్పుకోవచ్చు అనే కంఫర్ట్ జోన్ అయితే ఒకటి వచ్చేసింది అనమాట సార్. సో అన్నీ నా ఏమున్నా హ్యాపీ మూమెంట్స్ అన్నా లేకపోతే సాడ్ మూమెంట్స్ అన్నా ఉంటే అప్పుడప్పుడు షేర్ చేసుకుంటాను, సార్ ఇట్లా అవుతుంది ఇది 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 సార్ కూడా అడ్వైస్ ఇస్తూ ఉంటారు. అంత బాగా అవుతుందని నేను కూడా అనుకోలేదు, అంటే ఎంత బాగా మేము కూడా ఫ్రెండ్స్ అయిపోతామని. సో అది మీరు రేపు స్క్రీన్ మీద కూడా చూస్తారు. ఓకే, అక్కడ మేము ఆఫ్ స్క్రీన్ అలా ఉన్నాం కాబట్టి ఆన్ స్క్రీన్ ఇంకా బాగా అద్భుతంగా వచ్చింది. అందుకే మీరు ఏ పనులనైనా వద్దు, నువ్వు వచ్చావంటే ఏమవుతుందో తెలుసు అని చెప్పేసి అన్నారు గట్టిగా. అది సార్, తెలుగు ప్రేక్షకుల తరపు నుంచి స్పెషల్గా మీకు మాత్రం థ్యాంక్స్ మాత్రం చెప్పుకోవాలి సార్. ఏంటంటే బాలు గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాయిస్ వినలేమేమో అని అనుకున్న టైంలో కూడా సో యు ఆర్ దేర్ అని ఓ సీత అనే సాంగ్తో మరొకసారి నిరూపించారు. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. ఇది నేను నాన్నగారి పేరు ఇంకా చిరస్థాయిగా ఉండాలని నేను చేసిన ప్రయత్నం కాదు, నాకు వచ్చిన అవకాశాన్ని నేను యూజ్ చేసుకున్నాను. అండ్
అది ఇలా మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా అందరికీ మళ్ళీ మీరు అన్నట్టుగా ఆ ఎమోషన్ వస్తుందని, ఓహో మీరు అలా ఫీల్ అయ్యారా అన్నట్టుగా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా అన్యాయం అండి. అందరూ నా మీద ఇట్లాంటి ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టడం అనేది నిజంగా చాలా ఇన్జస్టిస్ చేస్తున్నారు అందరూ. మీరు వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసి నా దగ్గర చెప్తున్నారు చూసారా. అంటే చాలామంది చెప్పారు సార్, ఒక్కరు ఇద్దరని కాదు సార్. ఐ హెడ్ ఫ్రమ్ మెనీ మెంబర్స్ అనమాట. ఏంటంటే అరే బాలు గారు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది బాధపడ్డారు, ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఆ వాయిస్ వినలేమేమో, అరే ఎంత గ్రేట్ అని అనుకున్నది. మళ్ళీ ఆ వాయిస్ మీలోంచి వస్తూ ఉంటే ఈ పర్టికులర్గా ఈ సాంగ్ విన్న తర్వాత ఓకే రిలీఫ్ అని ఒకటి వస్తుంది చూడండి సార్. దట్స్ వాట్ వి ఫెల్ట్. నాన్నగారు నాకేమి ఇచ్చారో లేదో ఈ గొంతు ఇచ్చారు. దాంతో ఐమ్ లివింగ్ మై లైఫ్ విత్ ఇట్. అండ్ అలాగే పాడుతా తీయగా కూడా దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు నా బాణీలో. యా మీ బాణీలో. నాన్నగారు లోటును ఎప్పుడు మనం భర్తీ చేయలేం, కానీ మీ స్టైల్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. చాలామంది బాధపడ్డారు, ఏంటంటే పాడుతా తీయగా ఆపేస్తారా ఏంటి బాలుగారు లేరు ఇట్లా అనుకున్న సందర్భంలో అయినా కానీ ఇంకా కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అది రామోజీరావు గారి పట్టుదల. ఆయన డైరెక్ట్గా నాతో మాట్లాడలేదు, కానీ ఆయన దగ్గర నుంచి అందరూ నా దగ్గర మాట్లాడడం ఈటీవీలో పెద్ద ఆయన చెప్పారు మీరే చెయ్యాలి అంటే, సార్ నన్ను వదిలేయండి సార్ నేను చేయలేనండి. పాడుతా తీయగా అన్నది ఇట్స్ అన్ ఎపిక్. నాన్నగారు ఆయన పడిన శ్రమ, ఆయన చేసినంత ఎఫర్ట్ ఆ షోని నిలబెట్టడానికి. అండ్ అట్లాంటి ఒక షో ఇంకెవరో యాంకర్ చేస్తున్నారు అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు? ఎందుకంటే నాన్నగారి గురించి ఆయన పాట కాదు, ఆయన మాట గురించి చాలామంది చూసేవాళ్ళు ఆ కార్యక్రమం. నాకు అట్లా మాట్లాడే అంత నాలెడ్జ్ కూడా లేదు ఏ సబ్జెక్ట్ మీద అయినా కూడా. అంత మెచ్యూరిటీ కూడా నాకు లేదు. అండ్ ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ హై. అండ్ అందుకని నేను చాలా హెసిటేట్ చేశాను చేయడానికి. బట్ ఆఖరికి ఒక స్టేజ్ మీద రామోజీరావు గారు మైక్ తీసి ఇదిగో అంతే, ఇంకా దాని తర్వాత మాటలు, ఇంకా దాని తర్వాత ఆయన దగ్గర ఏమంటాను, ఇట్ ఈస్ ఆల్ బై డిజైన్. ఇది నాన్నగారు ఆశిస్తుంటారు. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ త్రూ రామోజీరావు గారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను చేయకపోయి ఉంటే ఈ కార్యక్రమం అయ్యి ఉండేదో అన్న ఒక థాట్ నాలో పడింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు నా తర్వాత ఇంకెవరైనా చేయగలరా అనే ఒక థాట్ కూడా పడింది. ఇది హూ ఈజ్ ద రైట్ పర్సన్ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్ అన్నది. అండ్ అది కూడా ఒక భయం నాకు ఇప్పుడు. ఎందుకంటే నాన్నగారు స్టార్ట్ చేసింది ఒకటి, నేను కంటిన్యూ చేయడం. ఇప్పుడు దీనికి హూ ఈజ్ ద రైట్ పర్సన్ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఆఫ్టర్ మీ అన్నది, it's a tricky situation, but it's a good situation to be in. Very good situation to be in. అంటే సార్ యూజువల్గా మీరు యాక్ట్ చేసిన మూవీస్కి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ అండ్ 2000s ఆ టైంలో ఆ వెంకట్ ప్రభు గారి మూవీస్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ టైప్ ఆఫ్లో కనిపించింది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేశారనుకోవచ్చా? ఆ టైప్లో డెఫినెట్గా లేదండి. ఈ సినిమాలో స్క్రిప్ట్ ఉంది. ఈ సినిమాలో డెఫినెట్గా ఒక కథ అంటూ ఒక కోర్ స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంది. వెంకట్ ప్రభు సినిమాలో అది ఎప్పుడు ఉండదే. ప్రభు ఈజ్ అ ఫ్రీ స్టైల్ డైరెక్టర్. దానికి కూడా ఒక ధైర్యం ఉండాలి. వాడు చేసే సినిమాలు ఒక పాయింట్ మట్టుకే ఉంటుంది. దాంట్లో షూటింగ్లో డెవలప్ చేస్తాడు అంతా. హీ బౌన్సెస్ ఆఫ్ ది యాక్టర్స్. ఇది నాట్ ఇప్పుడు ఒక సీన్ ఉందంటే ఈ సీన్ ఏంటంటే దిస్ ఈజ్ ద లీడ్ టు ద నెక్స్ట్ సీన్. ఈ నెక్స్ట్ సీన్లో ఏం జరగబోతుందో ఇది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఇరుక్కున్నారు, ఇక్కడ 5 ఉన్నారు, మీరు నాకు దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్, ఈ రావాలి, ఈ థాట్ రావాలి బయటికి అని మమ్మల్ని వదిలేస్తాడు. ఇంకా మేము మాట్లాడుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు బౌన్స్ ఆఫ్ చేస్తూ ఉంటే ఆ రిహర్సల్ చూసి ఓకే నాకు ఇది ఉంది, ఈ డైలాగ్ వద్దు, ఈ డైలాగ్ కావాలి, ఇట్లా చేస్తాడు తను సీన్. అండ్ యూ నీడ్ లాట్ ఆఫ్ ఇన్స్టింక్ట్. అది కరెక్ట్గా ఉంటుందో లేదో, ఒక ఆర్టిస్ట్కి రావట్లేదు అంటే తనకి ఆ డైలాగ్ అందిస్తాడు అనమాట. ఓకే నువ్వు ఈ డైలాగ్ చెప్పు అన్నట్టుగా. సో అలా కాకుండా ఇక్కడ మాకు స్క్రిప్ట్ ఉన్నది. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఈజియర్.
దిస్ ఈజ్ మచ్ ఈజియర్. మనకు తెలుసు ఇది దీనికి ముందు సీన్ ఏంటి సీనో దీని తర్వాత సీన్ ఏమిటో అన్నది పేపర్ చదివితే మనకు తెలిసిపోతుంది. ఓకే. సో దిస్ ఈజ్ మచ్ మోర్ కంఫర్టబుల్ దెన్ వర్కింగ్ విత్ వెంకట్ ప్రభు. కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ విలనిజం కానీ సంథింగ్ కొన్ని ఎలిమెంట్స్ చూస్తూ ఉంటే నాకు అది గుర్తొచ్చింది అనమాట. ఆ కనెక్షన్ గుర్తొచ్చేటప్పటికి ఆస్కర్ తీసుకొచ్చాను. ఐ థింక్ నేను ఉన్నానని ఈ ప్రాజెక్ట్లో ఉన్నానని మీకు ఆ కనెక్షన్ ఏమైనా వచ్చి ఉంటుందేమో. మైట్ బీ సార్. మైట్ బి. ఎందుకంటే హీఈస్ ఆల్సో వెరీ గుడ్ రైటర్, ఎమోషన్స్ అంత బాగా రాస్తాడు. బట్ ఇది టోటల్గా డిఫరెంట్ అండి. ఇది అసలు ఆ వీపీ జానర్లోనే లేదు. ఇది ఇది పవన్ గారి జానర్ ఇది. ఓకే. ఇది ఎందుకంటే కమర్షియల్ సినిమాకి కావాల్సినవి ఏమిటి అంటే మనం ఒక లిస్ట్ వేసుకొని ఇవన్నీ ఉంటే కమర్షియల్ సినిమా, అవన్నీ ఉన్నాయి. ఇది ఒక కమర్షియల్ సినిమానే, కానీ ఈ కమర్షియల్ సినిమా బాణిలో ఉండదు. ఓకే. ఎందుకంటే ద narrative is such that ఈ ఎలిమెంట్స్ ఉంటూ ద మెయిన్ narrative ఆఫ్ ద స్టోరీ, వాట్ ఈస్ ద ఫాదర్ అండ్ సన్ ఉన్న రిలేషన్షిప్ కానీ, అండ్ ఈ కథ ఎక్కడికి నడుస్తోంది అన్నది ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఇట్ ఈస్ విత్ ఇన్ ద స్టోరీ. ఈ జరిగేవన్నీ ఇప్పుడు పిల్లలు చేసే ఈ కామెడీ కానివ్వండి, లేకపోతే మిగతా కామెడీలు వచ్చినా కూడాను దట్ ఈస్ విత్ ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద narrative. ఎక్కడాను డీవియేట్ అయిపోయి ఎక్కడో ఒక క్యారెక్టర్ ఏదో ఒక కామెడీ చేస్తున్నారు అట్లాంటివి ఏమీ లేకుండా, అనవసరమైన ఐటమ్ సాంగ్ ఉండదు. ఉంది, ఆ ఐటమ్ సాంగ్ కూడా ఉంది, కానీ ఆ కథలో కావాల్సిన ఐటమ్ సాంగ్ అక్కడికి వచ్చి పడుతుంది. అది సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్కి అది అలా వచ్చి కరెక్ట్గా పడింది. అది అంత బై డిజైన్ తను అలా అంత ఇంటెలిజెంట్గా అది రాశారా, లేకపోతే ఇక్కడ ఒక సాంగ్ కావాలి, ఇక్కడ ఒక సెకండ్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ఇస్తే బాగుండు అని అట్లాంటి ఆలోచనలు పోస్ట్ మార్టంలో జరిగినవి కాదు. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పేపర్. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్. యా, ఇట్ వాస్ నైస్ సార్. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ లైఫ్ సార్, ఎలా ఉండబోతుంది? అండ్ సీట్ ఎడ్జింగ్లో ఎగ్జైటింగ్గా కూర్చోబెట్టబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్లీగా మీకు సినిమా వచ్చేసరికి ఏదైతే మీరు ఏ ఫీల్డ్, ఇప్పుడు మన ఈ మాటలన్నీ విన్న తర్వాత మీకు ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. ఈ లైఫ్ చూడటానికి ఒక బేసిక్ లైన్ మైండ్లో తిరుగుతుంది. సో డెఫినెట్లీ మీరు థియేటర్కి వస్తే మీరు ఆ ఎమోషన్ జర్నీని మీరు ఫీల్ అవుతారు. ఓ మంచి సినిమా చూసాయని చెప్పేసి హ్యాపీగా వెళ్తారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే ప్రేక్షకులు ఖచ్చితంగా యాక్షన్ అన్ని దానిలో ఎంటర్టైనర్ యాడ్ చేశాడు. ఓకే, వీ కెన్ ఎంటర్టైన్. 100% మంచి ఎంటర్టైనర్. అట్ ద సేమ్ టైం థియేటర్ నుంచి వచ్చేటప్పుడు మణిగారు ఆర్ఆర్ వలన ఎక్స్ట్రాడినరీ. మీరు బయటకు వచ్చే ముందు అప్పటిదాకా ఎంజాయ్ చేసి ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చారు, ఆయన హంట్ చేస్తారు. బయటకు వచ్చింది ఆ ఎమోషన్ మన థియేటర్కి వచ్చి మన కారు తీసే వరకు మన అలా హంట్ అవుతూనే ఉంటుంది. బయటకు రాగానే మణిగారి గురించే మాట్లాడుకుంటూ మన కారు బైక్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మణిగారు ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది సార్. నిజంగా విషయం చెప్పాలనుకున్నాను. ఐ కెప్ట్ మిస్సింగ్. పొద్దున్న నుంచి నువ్వు అవకాశం కుదరలేదు. సార్, మిషన్ ఇంపాసిబుల్ ఒక సినిమా వచ్చింది. ఫస్ట్ మిషన్ ఇంపాసిబుల్, వెరీ ఫస్ట్ టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్లో ఆ టనల్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్, ఆ టనల్లో వెళ్ళినప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. హెలికాప్టర్లో వస్తాడు. హెలికాప్టర్లో వచ్చి ఆ ట్రైన్ మీదకి జంప్ అవ్వాలి. దాంట్లో మొత్తం అసలు సౌండ్ ఎఫెక్ట్సే ఉంటుంది, మ్యూజిక్ ఏం ఉండదు. ఆ ట్రైన్ మీద జంప్ అయిన తర్వాత థీమ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం లేచి ఇలా కూర్చుంటాం. ఇక్కడ ఆ హీరోయిజం కానీ ఆ సినిమాని లేచి కూర్చోబెడుతుంది ఆడియన్స్తో సహా. అట్లాంటి సిచ్యువేషన్స్ ఈ సినిమాలో క్రియేట్ చేశాడండి మనన్న. ఇట్ వాజ్ లైక్ ఈజీగా ఐ కెన్ సే 4 scenes. వావ్. అట్లా మనకి ఆ మ్యూజిక్ రాగానే ఆ సీన్లో మనకి తెలియకుండా మనం ఇలా అటెన్షన్ ప్లే చేస్తాం. అట్లా కూర్చొని అట్లా ఇచ్చి ఇప్పుడే నాకు అసలు జలరిస్తున్నది. అట్లాంటి సిచ్యువేషన్స్ 4 ఉంటాయి సార్. డెఫినెట్గా 4 scenes అట్లాంటి సీన్స్ ఉన్నాయి మనల్ని స్కోర్ చేయడానికి. అండ్ హీ కిల్డ్ ఇట్. ఓకే, వావ్. అండ్ హర్ష బ్రో, సో యూఆర్ కమింగ్ విత్ అన్ ప్రామిసింగ్ మూవీ. అది కూడా ఫస్ట్ డెబ్యూ మూవీగా. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా బోల్డ్ ఇన్ ద టైం ఉంటే ఇంకా మాట్లాడాలని ఉంది. అండ్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.